ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు క్రైస్తవ జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలను తెలియజేస్తుంది. అంతేకాకుండా దేవుడిచ్చే కృపను, ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో ఈ వాగ్దానం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభు చెప్తున్నాడు, ప్రభు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటున్నాడు. దేవుని యొక్క దృష్టి ఈ లోకమంతటా చూస్తూ ఉంది. ఆయన ఈ లోకమంతటా సంచరిస్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని ఆయన గమనించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను చూస్తూ ఉన్నప్పుడు మనము తగ్గించుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ఎప్పుడు ఈ లోకంలో తగ్గించబడాలి, ఆయన నామము హెచ్చించబడాలి. ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లాలని దేవునికి వాక్యంలో సెలవిస్తుంది. ఈ లోకంలో మనం తగ్గకూడదని, ఎదుటి వ్యక్తుల దగ్గర తగ్గించుకోకూడదని, మనం ఈ లోకంలో మనల్ని హెచ్చించుకుని ఈ లోకానికి చూపించుకోవాలన్న ఆలోచనలో కొన్నిసార్లు మనం జీవిస్తూ ఉంటాం. అలా మనం జీవించడం వల్ల దేవుడు హెచ్చించే స్థితి నుంచి, దేవుడు ఇవ్వబోతున్నటువంటి హెచ్చైన స్థితి నుంచి మనం దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి మనం అన్ని విషయాల్లో ఇంకా తగ్గించుకోవాలి. దావీదు మహారాజు లాంటి వ్యక్తి రాజుగా ఉన్న దేవుని మందిరంలో వచ్చి తను తాను తగ్గించుకుని, అయ్యా నేను ఎంతటి వాడును అనే మాట చెప్పాడు. ఈరోజు మన జీవితంలో మనల్ని తగ్గించుకుందాం, దేవుని చేత హెచ్చించబడదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో ఫలించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. రాత్రంతా కాచారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేశారు. మీ స్తోత్రాలు. సూటిగా మాతో మాట్లాడారు. నాయనా, మీ దృష్టిలో తగ్గించుకునే బ్రతుకు మాకు దయచేయండి ప్రభా. మీ దృష్టిలో ఎక్కడైనా మేము హెచ్చించుకుంటున్నామా, గర్విస్తున్నామా, అహంకారంగా ఉన్నామా, మా జీవితాల్లో ఏదైనా మీ ఎదుట హెచ్చించేటువంటి స్థితులు ఉండిపోతే క్షమించుకుని మీ పాదాల దగ్గర అయినా మేము కూర్చుండి ఆయన నేర్చుకుని లోబడే కృప మాకు దయచేయండి. మీ చేత హెచ్చించబడే కృప మాకు దయచేయమని కోరుకోండి. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, భయంకరమైన ఎండతేవత జ్ఞాపకం చేసుకుని, మేము మాసంలో ప్రభాకర దినాల్లోకి వచ్చాము. ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుని నూతన నెలలోకి మమ్మల్ని నడిపించి మీ కృపలో భద్రపరుస్తారని నమ్ముతూ ఈ దినమంతా మీ సహాయం చేత మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమేన్.